ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. నీవు నీరు కట్టిన తోటవలెను ఎల్లప్పుడూ ఉబుకుచునుండు నీటి ఓటవలెను ఉండెదవు. ఇశ్రాయేలీలు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు వారి జీవితములు ఎలా మారిపోయాయంటే వారు నీరు కట్టనటువంటి తోటల వలె మారిపోయాయి వారి జీవితాలు. అంటే వారి యొక్క జీవితాలలో నీరు లేనటువంటి చెట్లు ఎలాగైతే పచ్చదనం లేక ఫలాలు కోల్పోయి ఎండిపోయి ఉంటాయో ఆ రీతిగానే వారి జీవితంలో కూడా తాజాదనాన్ని కోల్పోయాయి. వారి జీవితాలలో ఆశీర్వాదాలు లేవు. వారి జీవితంలో సమస్యలు శోధనలు చుట్టుముట్టినటువంటి పరిస్థితులలో ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారితో ప్రేమ కలిగినటువంటి దేవుడు వారిని దర్శించి వారితో మాట్లాడుతూ, మీరు మరలా నా వైపునకు తిరిగితే మీ జీవితములు ఎలా మారతాయో నేను తెలియచేస్తున్నానని చెప్పి దేవుడి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీవు నీరు కట్టినటువంటి తోటగా ఉంటావు అంటున్నాడు. నీరు కట్టినటువంటి తోట, దానిలో చెట్లన్నీ కూడా జీవాన్ని పచ్చదనాన్ని ఫలాలను కలిగి ఉన్నట్లుగానే దేవుని వైపునకు తిరిగినటువంటి వారి జీవితాలు కూడా ఆత్మ ఫలాలు కలిగి ఉంటాయి. నెమ్మదిని, సంతోషాన్ని, నిరీక్షణను, ఆశీర్వాదాలను కలిగి ఉంటాయి. కాబట్టి నీవు నీరు కట్టినటువంటి తోట వలె ఉండాలి అనుకున్నప్పుడు దేవుడు అలా నీ జీవితాన్ని మార్చాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుని వైపునకు తిరుగు, దేవునికి సంపూర్ణంగా విధేయత చూపించు. నీవు నీరు కట్టినటువంటి తోట వలె నీ జీవితాన్ని మార్చుకో, మలుచుకో. దేవుడు ఈ మాటల చేత మిమ్ములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడా, మీకు వందనాలు. ఈ మాటల చేత మీరు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానములో ప్రభునన్న ఎండినటువంటి బ్రతుకులను తిరిగి జీవింప చేయమని, సారాన్ని కోల్పోయినటువంటి జీవితాలకు సారాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మీరు అనుదినము మా జీవం గల దేవుని మాట ద్వారా బలపడుతున్నట్టుగా మీరు ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి దేవుని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.